హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాననమాట. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే మీకు ఒక మంచి లొకేషన్ అండ్ యూస్ఫుల్ వీడియో తీసుకొచ్చాను నేను. దానికోసం అని చెప్పి మేము ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయామన్నమాట. సో మార్నింగ్ లేచి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ పెట్టేసి, ఈరోజు యాక్చువల్లీ నాకు ఆఫ్ ఉండే, సో ఇలా ఒక వీడియో చేద్దామన్న ఉద్దేశంతో మేమైతే బయటకు వచ్చామన్నమాట. సో వెదర్ చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా కోఆపరేట్ చేసిందనమాట. సో సమ్మర్ వస్తుంది కదా, స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు కొంచెం జాకెట్స్ లేకుండా బయటకు వెళ్ళొచ్చు అనమాట. సో అలా నేను ఏం వేసుకోకుండా వెళ్ళాను. సో ఇక్కడ చూడండి పార్కింగ్ ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇది వచ్చేసి గార్డెనర్ అండ్ పెట్స్ ఉంటాయి అన్నమాట. సో చూద్దాం అసలు లోపల ఏమున్నాయో అని వెళ్తున్నాము. మేమైతే ఎర్లీ మార్నింగ్ 8 o'clock, 8:30, సారీ నాట్ 8 o'clock, 8:30, 8:45కి ఏమో వచ్చినాము. సో అది 9 o'clock ఓపెన్ చేశారంట. వెయిటింగ్లో ఉన్నామన్నమాట. అప్పటిదాకా ఎందుకు వెయిట్ చేయడం, కొంచెం ఇక్కడ ఇదంతా చూపిద్దామన్న ఉద్దేశంతోనే నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్ద పార్కింగ్ ఉందో. ఇక్కడ అసలు ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే పార్కింగ్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. షాప్స్ కంటే పార్కింగ్ చాలా పెద్దగా ఉంటుంది. ఎవరికి ఇబ్బంది కలగకుండా బ్లూ బ్యాడ్జ్ ఉన్న వాళ్ళకి ఇలా ఉన్నాయి చూడండి. వీల్ చైర్ యాక్సెస్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి బ్లూ బ్యాడ్జ్ వాళ్ళనమాట. అంటే డిసేబుల్ పర్సన్స్ మాత్రమే అక్కడ పార్క్ చేసుకోవాలి. అక్కడ మనం ఇన్ కేస్ మనం అక్కడ పార్క్ చేసినాం అనుకో, మనకైతే ఫైన్ అయితే డెఫినెట్గా పడుతుంది అనమాట. ఇలా క్రాస్ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం వెహికల్ పార్క్ చేయొద్దు. ఇంకా మనకి మనసులో బొమ్మలు ఉన్నాయి కదా, అక్కడే మనం నడవాలన్నమాట. సో ఈ చైర్స్ చూడండి, బాల్కనీలో వేసుకోవడానికి 199.99 ఉంది, అంటే 20,000 ప్లస్ అనమాట. ఇవన్నీ కూడా వుడెన్ చైర్స్. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మనకి బ్యాక్ యార్డ్ ఉంటే మనం ఇలా అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంది. ఇదైతే మంచిగా ఉంది, ఒక హట్ లాగా ఉందన్నమాట. సో నేనైతే ఇక్కడ చాలా ఫొటోస్ అయితే దిగాను. చాలా మంచిగా అనిపించింది. రాగానే మనకి ఇలా బుద్ధుని విగ్రహంతో గార్డెన్ అయితే అరేంజ్ చేసి పెట్టారు ఎంట్రెన్స్లో. ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఈ పూల్ చూడండి చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. సో మీరు ఇలాంటిది ట్రై చేయొచ్చని నా ఉద్దేశం. బాగుంది కదా, చిన్న సిమెంట్తోని ఇలా 3 లోపల ఇచ్చేసి పైపులు ఇచ్చేసి బాగుండింది. సో మళ్ళీ ఇక్కడ వచ్చేస్తే మళ్ళీ ఇంకొక బుద్ధుని విగ్రహం అయితే మనకు హాఫ్లో ఉందన్నమాట. సో లెమన్ చెట్టు చూడంగానే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మా ఇంట్లో అయితే చాలా పెద్ద లెమన్ చెట్టు ఉందన్నమాట. సో ఎక్కడ లెమన్ చెట్టు చూసినా కూడా నాకు అదే గుర్తొస్తుంటుంది అనమాట. సో ఇది లైమ్ వచ్చేసి అనమాట. అంటే లైమ్కి మీకు డిఫరెన్స్ తెలిసి ఉండొచ్చు, నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడము. సో ఇది వచ్చేసి లైమ్ అనమాట. సో ఇలా మనం ఈ చెట్లు ఉన్నాయి కదా, సో ఇవేంటంటే మనకి కరిమేల చెట్లు అని చెప్పి, చైనా రోజెస్ అని చెప్పి ఇప్పుడు ఇండియాలో చాలా గార్డెన్స్లో అమ్ముతున్నారు. మీరు తీసుకోండి, చాలా బాగుంటాయి ఫ్లవర్స్. నేను మీకు ముందు చూపిస్తాను ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయో. మీరు పూజకు కానీ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఒక్కసారి అవి పూలు పూసినాయంటే 10 to 15 డేస్ అలా మనకు ఉండిపోతాయంట. రోజ్ ఫ్లవర్స్ లాగా తొందరగా పాడవంట. ఇవన్నీ కూడా ఒరిజినల్ చెట్లు అనమాట. సో పాడవవు. ఆ కరిమేల చెట్లు అనేది మీరు కొంచెం వెతికి తీసుకొని ఒక్కటి పెట్టుకొని చాలు, చాలా అంటే చాలా ఫ్లవర్స్ వస్తాయి. నాకు అది ఇక్కడ నచ్చింది, చాలా చాలా అంటే నచ్చింది. చాలాసార్లు నేను వీడియోలో కూడా చూపించాను. మీకు పాసిబిలిటీ ఉంటే మీ దగ్గర ఏదైనా గార్డెన్ ఉంటే అక్కడ వెళ్ళి ఇలాంటి చెట్లు చూపించండి. చైనా రోజెస్ అన్నా కూడా మనకి వాళ్ళు ఇస్తారనమాట. సో నేను చాలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో అయితే చాలా చూశానమాట. సో ఇది చూడండి ఎలా అరేంజ్ చేసుకోవాలి కూడా మనకు వాళ్ళు ఇలా ఫ్రీక్వెంట్గా నీట్గా అరేంజ్ చేసి పెట్టారనమాట. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలాంటివి అసలు చాలా అంటే చాలా బాగుండింది. నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్లీ నేను చెట్లు తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆంజనేయులు ఏం చేశాడు, సీడ్స్ తీసుకుందాము, ఇది మనీ ప్లాంట్ అనమాట. సో చెట్ల కంటే సీడ్స్ తీసుకుందాము. సో మనం అవి ఎండాకాలంలో ఇంకా 2 weeks అయితే బాగా కొంచెం మంచిగా వచ్చేస్తుంది అనమాట ఎండాకాలము. అప్పుడు మనం దాన్ని పెడదాము. మనం పెడితే మొలిచిన చెట్లు అంటే సీడ్స్ అయితే ఎక్కువ వస్తాయి కదా, చెట్లు అయితే 1-2 తీసుకెళ్తే మళ్ళీ అవి చనిపోయినాయి అనుకో, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా. ఇది చూడండి ఇలా అరేంజ్ చేసుకోండి మీరు. బాల్కనీ కానీ మీకు ఎక్కడైనా ఉంటే అలా, అది బాగా అనిపించింది నాకు. అలా అరేంజ్ చేసుకోండి, చాలా బాగుంది. దానికి చెట్లు తగిలించడానికి ఇలా కుండీలు పెట్టుకొని చిన్న చిన్న
ఏమంటారు చిన్న చిన్న ఈ పాట్స్ లాంటివి దానికి తగిలిచ్చండి బాగుంటాయి. ఇవన్నీ వచ్చేసి టమాటో చెట్లు అనమాట. వావ్! అంటే మనకు తెలిసిన చెట్లు కానీ వెజిటేబుల్స్ కానీ చూడగానే ఇక్కడ వావ్ అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం ఫ్లవర్స్ అయితే అసలు ఆసమ్ ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి. చిన్న చిన్న ఫ్లవర్స్ నుంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వరకు చాలా అంటే చాలా మంచిగా అరేంజ్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి సీడ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. నేనేమేమి సీడ్స్ ఇవన్నీ ఆలుకు సంబంధించిన చెట్లు అనమాట. అవి ఒరిజినల్గా మనకి ఆలుసు అలా మొలకలు వచ్చిన మొలకలు వచ్చిన ఎల్లుల్లి, అల్లము అలాంటివన్నీ కూడా మనకి ప్యాకెట్స్లో పెట్టి ఉంచారు. సో అవి మనం తీసుకెళ్ళి డైరెక్ట్ ఎలా ప్లాన్ చేయాలో అలా ప్లాన్ చేసుకోవాలి. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఆ చెట్లను అయితే మనం ప్లాన్ చేసుకోవాలి. అవి సమ్ డేస్ తర్వాత గ్రో అవుతాయి అన్నమాట. సో మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో. అన్ని చెట్లు చాలా బాగున్నాయి, న్యాచురల్గా ఉంది. ఇంకా బయట అయితే మీకైతే ఎన్ని రకాల చెట్లు ఉంటాయో నేను మీకు వీడియో ముందు వెళ్తుంటే చూపిస్తాను. ప్రతిసారి నాకు పర్సనల్ మెసేజెస్ వస్తున్నాయి అన్నమాట. ఏంటంటే వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నారు, మీరు డైరెక్ట్ వాయిస్ ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి. ఏ షాప్లోకి వెళ్ళినా ఇక్కడ మనకి మ్యూజిక్ ఉంటుంది అనమాట. సో ఆ షాప్లో ఒక మ్యూజిక్ ఉంటుంది కదా, అది యూట్యూబ్ ఏమంటే కాపీరైట్స్ వేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఆ కాపీరైట్స్ ఇంత లెంతీ వీడియోకి మనకి కాపీరైట్స్ పడ్డాయి అనుకో చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తా, కొంచెం ఓపికతో వినండి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ అన్ని ఎర్రుల్లిగడ్డలు, తెల్ల ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు చూడండి. దీని బ్యాక్ సైడ్ అలా ప్యాకెట్ ఉంది మనకి. ఇవి తీసుకెళ్ళి మనం ప్లాంటింగ్ చేయాలన్నమాట. ఇక వెల్లుల్లి, పర్పుల్ వెల్లుల్లి, అన్ని రకాల ఉల్లిగడ్డలు. మేమైతే ఉల్లిగడ్డలు అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఫ్లవర్స్ బంతిపూలు. ఆల్రెడీ నేను ఒక బంతిపూలు తీసుకున్నా. ఇవి ముద్ద బంతిపూలు. అవి కొంచెం మనకి ఎట్లా అంటే రెక్కలక్క ఉన్నాయన్నమాట. సో ఎల్లో కావాలి అని నేను ఇవి తుర్క బంతిపూలు. ఇంకా తుర్క బంతిపూలు కూడా ఉన్నాయి. చూపిస్తా ఉండండి మీకు ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి తుర్క బంతిపూలు ఉన్నాయి. సో ఇలా నాకు ఈ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ తీసుకున్న తర్వాతకి ఇవి చూసిన, ఇది మిక్స్డ్ చూసినాను అనమాట. సో ఒక్కసారి మిక్స్డ్ తీసుకుంటే అన్ని కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ అది తీసేసి ఇది తీసుకున్నాను. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి మనకి 399 పడింది అనమాట. 399 మీన్స్ 400 రూపీస్ పడింది. ఇక్కడ కార్న్స్, వాటర్ మిలన్, క్యారెట్లు, పాలకూర, అన్ని రకాలు ఉన్నాయి వెరైటీస్. మన ఒక్క కంట్రీ కాదు, అన్ని కంట్రీస్. బఠానీ, బీన్స్, ఇంకా బీన్స్లో అయితే ఎన్ని రకాలు ఉన్నాయి నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ బీన్స్కి సంబంధించిన వెరైటీస్ అన్నమాట. చూడండి, పర్పుల్ కలర్ బీన్స్, ఎల్లో కలర్ బీన్స్, గ్రీన్ కలర్ బీన్స్, లావి, సన్నయి, బఠానీ, గ్రీన్ కలర్ బఠానీ, పర్పుల్ కలర్ బఠానీ, పింక్ కలర్ బఠానీ. అబ్బా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇవన్నీ కూరగాయలే అవన్నీ కూడా వెజిటేబుల్స్ అనమాట. ఇవన్నీ సీడ్సే ఓన్లీ. ఇంకొక పక్క సీడ్స్ చూపిస్తాను నేను. అవి కొంచెం మనకు రిలేటెడ్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ కీరా, దోసకాయ, చిన్న దోసకాయలు, పెద్ద దోసకాయలు, క్యారెట్లు, బీట్రూటు, క్యాబేజు, పర్పుల్ కలర్ క్యాబేజు, అది బ్రింజాల్. నేను బ్రింజాల్ తీసుకున్న. ఇవి బీట్రూట్స్, ఎల్లో కలర్ బీట్రూట్స్, అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో మనం అన్నీ ట్రై చేయాలి అంటే మనకు పెద్ద గార్డెన్ ఉండాలి. మనకి పెద్ద గార్డెన్ లేదు కాబట్టి నేను కొన్ని తీసుకున్నా. ఇక్కడ చిల్లీస్ కూడా ఉన్నాయి చూడండి. చిల్లీస్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది, రెడ్ ఉంది. అంటే యాక్చువల్లీ మనం క్యాప్సికంలోనే చూస్తాం కదా కలర్స్, కానీ చిల్లీస్లో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ సీడ్స్ అనమాట ఓన్లీ. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ సీడ్స్. అది మన వాటర్ మిలన్, పంప్కిన్, మిలన్, మళ్ళీ ఆనియన్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. తింటారో తినరో కానీ అన్ని రకాలు ఉన్నాయి. నేనైతే స్పినచ్, బ్రింజల్, ఇవి చూడండి అసలు అవసరం అనేది తెలుసా. పాప్కార్న్ ఆల్ కలర్స్ ఉన్నాయి. నాకు చాలా మంచిగా అనిపించింది. టమాటో తీసుకున్నాను. దోసకాయలు కాకరకాయలు, దోసకాయలు, ఆనపకాయలు లేవన్నమాట. అవి మనం మాత్రమే తింటాం కదా,
అందుకని లేవేమో వేరే స్టోర్స్లో ఎక్కడైనా దొరికితే మనం ఈసారి కాకరకాయలు, బీరకాయలు, సోరకాయలు పెడదాం. ఇట్స్ డెఫినెట్గా పెడదాం ఫ్రెండ్స్. క్యాబేజీ, ఈ దుంపలకు సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి. సో ఇంకా సూచాయిస్తున్నాం అనమాట, ఏం తీసుకోవాలి అని చెప్పి. ఇగో ఇన్ని రకాల ప్యాకెట్స్ తీసుకున్నాడు ఆంజనేయులు. ఇంకా తీసుకున్నాము, ముందు చూపిస్తాను. బెండకాయ, లేడీ ఫింగర్, ఇవి లేవు ఇక్కడ. అసలు యాక్చువల్ చెప్పాలంటే చిక్కుడుకాయలు అయితే ఒక్క గింజ వేస్తే ఎంత మంచి పెరుగుతాయో. ఇట్లా గుత్తులు వచ్చేసాయి. చిన్నగా ఉన్నప్పుడు మాకు పత్తి చేను ఉండేదన్నమాట. ఆ పత్తి చేను మధ్యలో మా నాన్న ఈ మ్యారీగోల్డ్, ఇది బంతిపూలు, ఎల్లో అండ్ రెడ్ బంతిపూలు, మళ్ళా ఈ చిక్కుడుకాయలు అక్కడొక చెట్టు, మళ్ళీ బెండకాయలు, టమాటోలు, ఇలా మధ్యలో దోసకాయలు పెడితే చాలా వెజిటేబుల్స్ వచ్చాయి. మాకు ఇయర్ మొత్తం అవే తినేటోళ్ళం మేము. అక్కడక్కడ గోంగూర ఎట్లా అంటే మొత్తం లైక్ ఒక మడి మొత్తం కాకుండా అక్కడక్కడ పెట్టండి, చాలా అంటే చాలా వచ్చేస్తుంది అనమాట. సో అలా మేము వెజిటేబుల్స్ మేమే పండించుకునే వాళ్ళం. ఇంకా పొలం మధ్యలో పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గర, అంటే స్టార్టింగ్ పొద దగ్గర ఆనపకాయ గింజలు, బీరకాయ గింజలు, కాకరకాయ గింజలు పెడితే అవి ఇంకా చాలా వచ్చేవి అనమాట. సో అలా మేము అరేంజ్ చేసుకునేటోళ్ళం వెజిటేబుల్స్. సో మా స్టోరీ తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి, ఇవి పెద్ద సైజ్ ఫ్లవర్స్ అనమాట. అక్కడ ఉన్నాయి చిన్న ఆంజనేయులు చెప్తున్నాడు, అవి అంతంతలా వస్తాయి, నేను చూశాను చాలా దగ్గర చాలా ఏరియాస్లో అని చెప్పి. లాస్ట్ టైం ఆంజనేయులు ఒక విలేజ్కి వెళ్ళిండు. ఆ విలేజ్ మొత్తం ఫ్లవర్స్తోనే ఉందంట. నాకు అక్కడికప్పుడు కాల్ చేసి, వస్తావా నువ్వు, ఇక్కడ విలేజ్ మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి, అసలు ఎంత బాగుందో చూడ్డానికి విలేజ్ అని చెప్పి. నేను అడిగాను ఎంత టైం పడుతుంది అంటే 20 minutes అన్నాడు. ఆయన రానికే 20 minutes, మళ్ళీ నేను పోనీకే 20 minutes, మళ్ళీ రానికే 20 minutes. ఎందుకులే అని చెప్పి, వద్దులే నెక్స్ట్ టైం సమ్మర్లో వెళ్దాం. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా సమ్మర్లోనే వస్తాయి అన్నమాట. ఎందుకంటే సమ్మర్లో అయితే కొంచెం హీట్ ఉంటుంది కాబట్టి. ఇంకా వింటర్లో అయితే ఇక మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి కదా, చెట్లని చచ్చిపోతాయి. సో నేను మీకు ఈసారి తప్పకుండా ఆ విలేజ్ని అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ చూడడానికి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్నమాట. ఇవి వచ్చేసి ఏం చెట్లు అంటే అవి ఉన్నాయి కదా, బఠానీ చెట్లు, ఇవి కొత్తిమీర చెట్లు. ఇక్కడ మనకి ప్రతిదానికి కూడా బొమ్మ పెట్టారు. ఆ బొమ్మలో ఏది ఉందో అదే అనమాట అక్కడ. ఇవి వచ్చేసి ఇది ఈ కీరా చెట్లు అనమాట. అసలు నాకు అర్థం అవ్వలేదు, ఇంత పెద్ద చెట్లు ఎట్లా వచ్చినాయి అని చెప్పి. అంటే మీ ఆకులు చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. సో తీగల చెట్లకి ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అట్లా వచ్చి. ఇక్కడ ఏదైతే ప్యాకెట్ మీద ఫ్లవర్స్ ఉన్నాయో అవే ఫ్లవర్ సీడ్స్ అనేవి లోపల ఉంటాయి. ఆ చెట్ల పక్కన ఉన్న ఫిగర్స్ ఉన్నాయి కదా, అంటే ఫోటోలో బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మల లాగానే ఈ పూలు వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మళ్ళీ బ్యాక్ యార్డ్లో కానీ మనకి బాల్కనీలో కానీ వేసుకోవడానికి. ఇదైతే నాకైతే చాలా నచ్చింది. ఇలాంటిది ఒకటి నా దగ్గర ఉంది, అందుకే నాకు నచ్చింది. కానీ అది చాలా చిన్నగా ఉందన్నమాట. సో ఒక వాళ్ళ పెళ్ళికి వెళ్తే వాళ్ళు నాకు రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు, అట్లా అనమాట. సో చూడండి, ఇవన్నీ కూడా మనకి బ్యాక్ యార్డ్లో అండ్ బాల్కనీలో సోఫా సెట్లు అరేంజ్మెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఒకటే షాప్లో అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి, ఇవన్నీ ఫ్రాగ్రెన్సెస్ అనమాట. సో చూడండి, ఎరువులు, దానికి సంబంధించిన రాళ్ళు. అంటే ఇప్పుడు మనం గార్డెన్లో రాళ్ళు వేసి చిన్న అంటే మంచిగా పాలిష్ రాళ్ళు, లేదంటే గులక రాళ్ళు వేసేసి దాని మీద మళ్ళీ మనం చెట్లు అరేంజ్ చేసుకుంటాం కదా, అలాంటివి అనమాట. అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. డాగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అది ఒరిజినల్ డాగ్ కాదు, ఫేక్ డాగ్. అది చూడండి, సేమ్ ఒరిజినల్ డాగ్ ఉన్నట్టే ఉంది, కానీ అది ఒరిజినల్ డాగ్ కాదు, బొమ్మ డాగ్. ఇవన్నీ తలిగించుకునేవి అనమాట, హ్యాంగ్ చేసుకునేవి. డోర్ల పక్కల, విండో పక్కల హ్యాంగ్ చేసుకునేవి, బుట్టలలో ఉన్నాయి. గడ్డి ఆంజనేయులు గడ్డి చూసి ఏమంటారంటే 3 for 26 pounds అంట. 26 pounds మీన్స్ 2,800 900 మీన్స్ నియర్ బై 3,000 అనమాట. 3,000 పెట్టి గడ్డి కొనుక్కో అని చెప్తుండు. గడ్డి లేని వాళ్ళు గడ్డి కొనుక్కోరి అని చెప్తుండు.
ఇది చూడండి, చిన్న చిన్న చెట్లు కానీ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి. అదే చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా ఇండోర్లో పెట్టుకోవచ్చు, మనం అవుట్డోర్లో పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద అండ్ ఫ్రంట్ రూమ్లో టేబుల్ మీద, విండోస్ పక్కల ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. వీటిని ఇవన్నీ కూడా తొట్లు మీన్స్ అవే ఏమంటారు, చెట్లు పెట్టుకోవడానికి అవన్నీ. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. 6 ప్యాక్ బెండింగ్ 499, 5 for 22 pounds. చూడండి ఎంత బాగున్నాయి. మిక్స్డ్ కలర్స్, సింగిల్ కలర్స్ చాలా బాగున్నాయి కదా. ఇందులో ఈ చెట్లు మీకు చెప్పాను కదా ఇంతకుముందు నేను కరమేలే చెట్టు అని చెప్పి. చూడండి ఎన్ని మొగ్గలు. ఇది చూడండి అసలు ఆసమ్ ఉంది మిక్స్డ్లో. నేను మళ్ళీ మీకు చూడండి, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఆసమ్ అంటే ఆసమ్ ఉంది మిక్స్డ్ కలర్లో. సో ఇలా మనకి బర్డ్స్ వచ్చేసి అన్నీ మనకి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. మనకి మినిమం మన ఇండియాలో అయితే నాకు తెలిసి ఎప్పుడు పూస్తూనే ఉండొచ్చు. ఇక్కడైతే సమ్మర్లో పూస్తాయి, కానీ మన ఇండియాలో అయితే వేడికి ఎప్పుడు పూస్తూనే ఉంటాయని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో మీరు ఒక్క చెట్టు వెతికి పెట్టుకోండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది కూడా అదే చెట్టు. అందులోనే మనకి కలర్స్, చాలా కలర్స్, లైట్ కలరు, మిక్స్డ్ కలరు, థిక్ కలరు, సేమ్ రోజ్ కలరు అలా. ఇవి చూడండి అసలు, ఇవి చెట్లే తెలుసా. అవి ఫ్లవర్స్ లాగా లేవు, అవి మొగ్గల్లాగా లేవు, ఆకుల్లాగా లేవు. ఏదో అట్లా పైకి వెళ్ళి దయాలాగా కిందికి వచ్చినట్టున్నాయి, కానీ చాలా బాగున్నాయి చూడడానికి. ఇవో ఇక్కడ ఉంది చూడండి ఒక చెట్టు. ఇది చూడండి, వెరైటీ ఉన్నాయి. ఇవన్నీ బుట్టలు ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ యార్డ్లో చాలా బాగుంటుంది చూడండి. వావ్, నాకు తెలిసి ఇక్కడ ఏరియాలో ఇదే పెద్ద గార్డెన్ అని చెప్పి నేను విన్నాను అనమాట. సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాం వెతుక్కుంటూ. మీకు కూడా ఒకసారి చూపించినట్టు ఉంటుంది. నేను కూడా సీడ్స్ కావాలనుకుంటున్నాను కదా, ఇక్కడ ఏమన్నా తక్కువలో దొరుకుతుంది అంటే పెద్ద అరేంజ్మెంట్స్ ఉన్న దగ్గర మనకి కొంచెం ప్రైస్ కూడా లెస్ ప్రైస్ ఉంటుంది కదా అని అనుకున్నాను. ఒకసారి మనం మ్యాజ్డాలో, లిడిల్లో కూడా చెక్ చేద్దాము ఈ సీడ్స్కి ఎంత ఉన్నాయో. సో ఎక్కడ బెస్ట్ ప్రైస్ ఉంది ఇక్కడ సేమ్ నా డ్రెస్ కలర్ కొన్ని ఫ్లవర్స్ అనిపించినాయి. సో చూస్తున్నాను అనమాట, ఏది నా డ్రెస్కి మ్యాచింగ్ అవుతుంది అని చెప్పి. సో నేను అన్నాను ఆంజనేయుల్ని, ఇది తీసుకుందాం ఒకటి అని అంటే, మనం దాంట్లో మెయింటైన్ చేయలేము. కూరగాయలు అయితే అంటే అదే వెజిటేబుల్స్ అయితే ఓకే, ఈ ఫ్లవర్స్ వాటికి చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. సో అవి ఇక్కడ ఉండడమే బెటర్. మన ఇంటికి తీసుకుపోయి మళ్ళీ అవి ఎండిపోయినాయి అనుకో బాధపడడం ఎందుకు, అవి ఇక్కడ ఉంటేనే చాలా బాగుంటాయి, ఉండని అని చెప్పాడు అనమాట. సో నేను చాలా హట్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది కానీ. సో ఓకే, నేను చేయలేను అని చెప్తున్నాడు ఆయన. కానీ నేను గార్డెనింగ్ చాలా బాగా చేస్తాను తెలుసా. నేను మా ఇంట్లో చాలా మొక్కలు పెట్టాను. మా వాళ్ళకి తెలుసు నేను చాలా మొక్కలు పెడతానని చెప్పి. చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే, నాకు ఒక చిన్న ఇది చూడండి చెప్తా, కాకరకాయ స్టోరీ. ఇది ఇలా మనకి కొబ్బరి పీచుతోని ఇలా బుట్టలు చేసారు చూడండి. మీరు కూడా ఇలా గంబెట్టి ఇలా ఆ కొబ్బరి పీచుని ఏం చేయాలంటే రాత్రి మొత్తం నానబెడితే మనకి ఇలా స్మూత్ అవుతుంది. సో మనం ఇలా బుట్టల్లాగా కూడా తయారు చేసుకోవచ్చు. మీరు చేసుకోండి. అందులో ఇలాంటి చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ పెట్టండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మీరు ఫ్రంట్లో డోర్ తీయగానే ఫ్రంట్ రూమ్లో టీ టేబుల్ మీద కానీ టీపాయ్ మీద కానీ పెట్టారనుకో, చాలా అంటే చాలా అంటే ఎట్లా అంటే ఒక అఫీషియల్ లుక్ ఇస్తుంది అనమాట. అబ్బా ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయి. సో అయితే నేను ఒక చిన్న కాకరకాయ, మాకు ఒక చిన్న అదేమంటారు పసుల పాక ఉండే అనమాట. పసుల పాక ఉంటే ఇలా నాకు కనిపించిన చెట్టల్లా తెచ్చి పెట్టుకోవడం మా ఇంట్లో నాకు అలవాటు అనమాట. టమాటో చెట్లు, కాకరకాయ చెట్లు, మా చాలా పల్లెటూరు అనమాట. సో కాకరకాయ చెట్లు, ఇలా చెట్లు రోడ్ సైడ్ మనకు దొరుకుతుండే. ఒక కాకరకాయ చెట్టు దొరికింది నాకు, తెచ్చిపెట్టిన. నేను మా మమ్మీకి కూడా చెప్పలేదు. అప్పుడు నేను చాలా అంటే చాలా చిన్నగా ఉండే, 4th క్లాస్ 5th క్లాస్ ఉండే. సో తర్వాతకి అది కొంచెం పెద్దగా అయింది. మా మమ్మీ చూసి దానికి మంచిగా అంటే దాన్ని సపోర్ట్ ఇచ్చి ఆ పసలపాక మీదకి ఎక్కించింది. అస్సలు ఆసమ్ అంటే ఆసమ్. ఎన్ని తెల్ల కాకరకాయలు అంటే అన్ని తెల్ల కాకరకాయలు. అసలు ఊరు మొత్తం ఇచ్చినాం మేము. అసలు తినాలని ఇట్లా మోచే పొడుగు ఉంటుండే, తెల్లగా ఉంటుండే, ఎన్ని ఘనమో అసలు.
అదొక్కటి. ఇంకొకటి ఏంటంటే ఒకసారి నేతి బీరకాయ చెట్టు దొరికితే కూడా తెచ్చి మా ఇంటి పక్కల పెడితే చెట్లు మేము మిద్ది మీదకి ఎక్కించినాము. మా సపారా మీదకి అన్నీ నేతి బీరకాయలు కాసాయో అసలు నేను చెప్పలేను. ఇంకేం చేసినా తెలుసా, ఒకసారి నేను ఆపకాయ చెట్టు కూడా పెట్టిన. కానీ చాలా పెద్దగా అయింది. చాలా రోజులు ఉండే ఆపకాయ చెట్టు. తర్వాతకి అది మా మెయిన్ డోర్‌కి ఎదురుగా వస్తుందని చెప్పి ఎవరో ఇట్లా మెయిన్ డోర్‌కి ఎదురుగా ఉండొద్దు అని చెప్తే మా నాన్న తీసేసాడు. సో, నేను అలా చాలా చెట్లు పెట్టాను మా ఇంట్లో. నా చేతితోని ఏ చెట్టు పెట్టినా కూడా మంచి మొలుస్తదని చెప్పి మా వాళ్ళ ఒపీనియన్ అనమాట. చాలా చాలానే పెట్టాము. ఇంకా నేను డిగ్రీలో చదివేటప్పుడు అయితే నేను మా చెల్లి అయితే అసలు ఆసమ్. మా బాబాయ్ వాళ్ళ ఇంటి మా చిట్టక్క వాళ్ళ ఇంటికాడ ఉంటుండే అనమాట సీతాఫల చెట్లు. మా ఇంటి దగ్గర లేకుండే. అయితే ఇంకా ఏం చేస్తుండే, మేము ఆమె దగ్గరికి పోయి తింటుండే. తిని ఆ గింజలు ఉంటాయి కదా అవన్నీ తెచ్చి మా ఇంటి చుట్టూ చల్లినాము. చాలా చెట్లు వచ్చినాయి. ఇప్పుడు కాయలు కాస్తున్నాయి ఫ్రెండ్స్. మేము లేం కానీ ఎవరో ఒకరు తింటున్నారు కదా, మా నాన్న ఎవరికో ఒకరికి ఇస్తారు. సో ఇవన్నీ పుదీనా చెట్లు అనమాట. మళ్ళీ మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఇవి పుదీనా చెట్లు అనమాట. ఈ పుదీనాలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. అసలు ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ అన్ని వెరైటీస్ ఉంటాయి అనమాట. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఈ మింట్ మీన్స్ అదే పుదీనా, కానీ ఈ నేమ్స్ సరిగ్గా కనిపించట్లేదు నాకు. అప్పుడు వీడియో అయితే కనిపించింది కానీ ఇప్పుడు చెప్దామంటే నాకు సరిగ్గా కనిపించట్లేదు, క్లారిటీ లేదు. మీరే చదువుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ పుదీనా చెట్లు అనమాట. ఈ పుదీనా చెట్లు కొందామని చెప్పిన నేను, కానీ వద్దన్నాడు ఆంజనేయులు. ఇప్పుడు ఇంకా చలి పోలేదు కదా, ఈ చెట్లు అంత తొందరగా మళ్ళీ నాటుకోవో, సమ్మర్ స్టార్ట్ అయినాక తీసుకుందాము అని చెప్పాడు అనమాట. ఇవన్నీ తినేటివి అనమాట. కూరలకు సంబంధించిన చెట్లు ఇవన్నీ అవే అనమాట. మింట్ అన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఎన్ని రకాలు ఉన్నా పుదీనానే కదా. సో ఇవన్నీ కూడా తినేటికి సంబంధించిన ఆకులు అనమాట. ఇవి ఏం ఆకులు, బగారాకులు ఏమో మేబీ నేను అక్కడ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయలేదు, కానీ బగారాకులు ఏమో మరి. ఇప్పుడు అనిపిస్తుంది నాకు సేమ్ ఉన్నాయి కదా ఈ బగారాకులు ఏమో అని. ఇవి చూడండి అసలు అవసరం ఉన్నాయి. చిన్న చిన్న చెట్లే కానీ బాగున్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. సో ఇక్కడి నుంచి ఇలా వెళ్దాం. ఈ గడ్డి చూడండి, గ్రీన్ కలర్ ఉన్నది లైము. ఓకే, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా అని చెప్పి ఐ లైమ్ ఇది లెమన్ అని చెప్పింది. నాకు తెలుసు, బట్ నేను అంటే మనకి సడన్గా ఎట్లా వస్తుంది, లెమన్ అనేది వస్తుంది కదా. సో అదే చెప్పాను అనమాట. కొంచెం ఎక్కడో షేమ్ అనిపించింది. సో ఇవన్నీ కూడా మనకి ఇక చూడండి అన్ని రకాల బొమ్మలు. ఇవన్నీ వచ్చేసి బ్లాక్లో కొంచెం ఎస్థెటిక్ కలర్లో ఉన్నాయన్నమాట. సో నాగపాము బుస్మంటుంది. బండిగాళ్ళు ఎక్కువ ఉన్నారా బాబు ఈ గార్డెన్లో. అరే బంటే, వా ఇవన్నీ చూడండి. మిర్రర్స్, టోటాయిస్, చిన్న చిన్న పెట్స్, డాగ్ పెట్స్, ఎలిఫెంట్స్, చిన్న బంటిగాన్లు, పెద్ద బంటిగాన్లు ఉన్నారు ఇక్కడ. ఏదో అవార్డులు ఇచ్చినట్టున్నారు అందరూ. అవార్డుల ఫంక్షన్లో ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి ఇవన్నీ బొమ్మలు. ఇక చూడండి, ఇవి బ్లూబెర్రీస్ అన్నమాట. ఇవన్నీ బ్లూబెర్రీసే. ఇవి వచ్చేసి గ్రేప్స్. ఇవి గ్రీన్ గ్రేప్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూపిస్తా చూడండి. ఇవి ఆరెంజ్ కలర్ గ్రేప్స్ అనమాట. స్ట్రాబెర్రీస్, ఇటు పక్క స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. ఇవన్నీ స్ట్రాబెర్రీస్. అసలు స్ట్రాబెర్రీస్ చెట్స్ ఇంత పెద్దగా ఉండగా నేను చూడలేదు అసలు. ఇవి వచ్చేసి మళ్ళీ బ్లూబెర్రీస్. ఇవి వచ్చేసి పొడుగు ఉంటాయి కదా, అవి గ్రేప్స్లో పొడుగు ఉన్నాయి. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ ఇవేంటి స్ట్రాబెర్రీస్.
ఇవన్నీ అవే మల్బరీస్ అనమాట. ఇక్కడ యూకేలో మల్బరీస్ చాలా అంటే చాలా ఏరియాలలో రోడ్ సైడ్కి ఉంటాయి. వాటిని మనము చాలా చూస్తూనే ఉంటాం. ఇవన్నీ యాపిల్స్, పియర్స్, గ్రీన్ యాపిల్స్, రెడ్ యాపిల్స్, వాటర్ యాపిల్స్, ఇవన్నీ పామ్స్, రెడ్ పామ్స్, ఇవి రెడ్ యాపిల్స్, పింక్ యాపిల్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఉన్నాయి. బ్లూబెర్రీస్, మల్బెర్రీస్. ఈ చెట్లన్నిటికీ ఆకులు లేవు తెలుసా, అన్ని సలికి ఆకులన్నీ పోయినాయి. ఇంకా ఒక కొన్ని రోజులైతే మళ్ళీ అన్ని ఆకులు వస్తాయి. అప్పుడు చాలా బాగుంటాయి. ఒకసారి యాపిల్ చెట్టు యాపిల్ చెట్టు, ఫ్లవర్ చెట్టు 2 తెచ్చి పెట్టాలి. చూద్దాం పండుతాయి. ఆ పండుగ ఒక్కటైనా వస్తుందేమో. ఐ హోప్ ఒక్కటైనా వస్తుందేమో. వెదర్ చూడండి, అసలు మేము వచ్చినప్పుడు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇంకా మబ్బులు కమ్మిపోయింది. మబ్బులు చూడండి ఎలా పాస్ అవుతున్నాయో. సో పెద్ద పెద్ద గాలి వస్తుంది, పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్లవర్ వాజ్ అనమాట. పెద్ద పెద్ద ఎంట్రన్స్లో నేను మీకు చూపించాను కదా, అది పెద్ద పెద్దగా అలాంటివి ఇక్కడ కూడా మనకి అక్కడక్కడ మధ్యలో ఏమంటారు షోకేస్కి పెట్టారనమాట. ఎన్ని చెట్లు ఉన్నాయో ఎన్ని చెట్లు, అసలు ఇవన్నీ చెట్లను ఎక్స్ప్లోర్ చేయాలంటే మనతో కాదనిపించింది. సో అందుకోసం అని చెప్పి స్పీడ్గా చూపిస్తున్నాను మీకు. ఎన్ని చెట్లు ఎంత చూపించినా అయిపోవట్లేదు అసలు. ఇవన్నీ ఇలా చాలామంది వచ్చారు కొనుక్కోవడానికి షాప్ తీయగానే. ఇది చూడండి, ఈ రోజెస్ ఎంత బాగున్నాయో. బ్రిటిష్ రోజెస్ అంట ఇవి యాక్చువల్లీ. అక్కడ మనకి బోర్డు కూడా బ్రిటిష్ రోజెస్ అని చెప్పి బోర్డు పెట్టారు. చూడండి ఇవన్నీ బ్రిటిష్ రోజెస్. డేవిడ్ ఆస్టిన్ బీడ్స్ ఫర్ 1961లో చేసిరంట ఇవన్నీ బీడ్స్. ఇవన్నీ రోజెస్, ఎన్ని రకాల రోజెస్ ఉన్నాయో చూడండి. పింక్, పర్పుల్, ఎల్లో మిక్స్డ్, లైట్ పింక్, ఆరెంజ్, తెలంగాణ పింకు. వా ఇవి ఇలాంటి ఫ్లవర్స్ అయితే నాకైతే అసలు వీటిని చూడంగానే నా మైండ్ అసలు అవసరం చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇవి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవి నేను ఎక్కువ చిన్నగా ఉన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్లో చూసేదాన్ని. ఇక్కడ ఇవి అవి చాలా బాగున్నాయి. అవి ఆ రోజెస్ అనమాట. సో అవి కూడా మనకి ఇక్కడ మిక్స్డ్లో కూడా ఉన్నాయి తెలుసా. ఒక చెట్టుకే 2-3 కలర్స్ వచ్చేవి కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ మనం ఒకసారి చూసిన తర్వాతకి నెక్స్ట్ మనం ఒకటొకటి ఏమేమి తెచ్చుకోవాలనేది చిన్నగా ఆలోచించుకొని తెచ్చి ఎక్కడ ఏది పెట్టాలనేది మనం మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి. తెచ్చి మళ్ళీ వేస్ట్ చేయొద్దు కదా, అందుకని చెప్పి ఏం తేలేదు. సో నెక్స్ట్ టైం నేను కంపల్సరీగా పిల్లల బర్త్డేలకి అలాంటప్పుడు వాళ్ళ బర్త్డే రోజు ఒకటి నేను చెప్పులు వేసుకొని పోయినా నా కాళ్ళు అయితే ఎంత ఫ్రీజ్ అయిపోయినాయి తెలుసా చలికి. అందుకే కాళ్ళు చూపిస్తున్నాను. సో అలా బర్త్డేలకి మనం ఒక చెట్టు ప్లాన్ చేసినామంటే వాళ్ళు ఎప్పుడు దాన్ని అంటే కేర్గా చూసుకుంటారు కదా. సో అలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు పెడదాంలే అని అనిపించింది. నార్మల్గా పెడితే పట్టించుకోరు కదా. సో వాళ్ళ బర్త్డేలు అలా వచ్చినప్పుడు ఒక చెట్టుని మనం ప్లాన్ చేస్తే వాళ్ళు దాన్ని కొంచెం కేర్ తీసుకుంటారని చెప్పి నా ఉద్దేశం అనమాట. సో మీ ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ గార్డెన్లో అన్ని చెట్లు ఉన్నాయి కానీ తులసి చెట్టు, మల్లె చెట్టు లేవు ఫ్రెండ్స్. బొప్పాయి చెట్టు, మ్యాంగో, మన ఇండియాలో దొరికే సపోటా ఇవి లేవు. ఓన్లీ ఫారెన్స్లో అంటే కూల్ ప్రదేశాలలో దొరికే ఈ బతికే చెట్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయన్నమాట. అవి ఇక్కడ బతుకో నాకు కూడా తెలీదు. సో అందుకనే ఆ చెట్లు లేవన్నమాట. ఇవన్నీ కూడా అవే. ఇక్కడెక్కడైనా కూర్చుందామో అనిపించింది. చాలాసేపు అవుతుంది తిరిగి కాళ్ళు బాగా గుంజినాయి. కానీ ఏం అంటే వాటర్ ఉన్నాయి అనమాట మొత్తము టేబుల్స్ మీద, అందుకని కూర్చోలేదు. ఇక్కడ వచ్చేసి మనకు ఫిషెస్ ఉన్నాయి అనమాట. సో మనకు తెలిసిన ఫిష్లే ఉన్నాయి, కొంచెం పెద్ద అట్లా ఒక్కొక్క పోర్షన్లో ఒక్కొక్క సైజ్ ఆఫ్ ఫిషెస్ని వేసారనమాట. సో అవి ఇక్కడ వచ్చేసి మనకి అవన్నీ ఏంటంటే సెంట్ బాటిల్స్ చాలా మంచి ఫ్రాగ్రెన్స్ ఉండే, కానీ అవి అసలు గార్డెన్లో పెట్టేయా మనుషులు కొట్టుకునేటియా ఎందుకులే మనకు లొల్లి అని చెప్పి తీసుకోకుండా వచ్చినాం. ఉంటుంది అక్కడ బాడీ స్ప్రే నా ఇదని, కానీ మేము
క్లియర్గా చూడలేదు, వద్దని వచ్చేసినాం అనమాట. కానీ స్మెల్ మాత్రం బాగుండే. ఇవన్నీ అగరబత్తులు లెక్క ఉన్నాయి కదా, వెనకాల అగరబత్తులు కావాయి ఇవన్నీ. చదవండి, మీరు కూడా చదవండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ హ్యాంగ్ చేసుకునేవి చాలా బాగుండే, అవి తీసుకుందామని అన్నాడు. కానీ ఎంత ప్రైస్ ఉందో చూపిస్తాను చూడండి. 1699 ఉంది. అప్రాక్సిమేట్లీ 2000 పడుతుంది వన్కి హ్యాంగింగ్కి, వన్ చైన్కి. సో అందుకని చెప్పి వద్దనుకున్నాం. ఇక్కడ ఎలిఫెంట్ అండ్ చూడండి, నేను చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది, చూడండి కింగ్ ఫిషర్, చాలా బాగుండే. కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. సో అందుకని చెప్పి లివ్ ఇట్. ఇవన్నీ కూడా బర్త్డే కార్డ్స్. ఇక్కడ ఇంకా బర్త్డేస్, యానివర్సరీస్ అయితే గిఫ్ట్ కార్డ్స్ ఇస్తారనమాట. సో అందుకోసం అని చెప్పి ఎక్కడ షాప్లో చూసినా కూడా గిఫ్ట్స్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వచ్చేసి కొంచెం ఆర్టిఫిషియల్ అనమాట. ఇవన్నీ ఆర్టిఫిషియల్, ఒరిజినల్ కాదు, సారీ. ఇవన్నీ ఆర్టిఫిషియల్. నేను ఇంతకుముందు కూడా మీకు వేరే స్టోర్లో చూపించాను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, కానీ బాగున్నాయి. ఇక్కడ నేను ఫొటోస్ కూడా దిగాను, చాలా మంచిగా వచ్చినాయి, బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. అన్ని కలర్స్, రోజెస్. ఇంకా ఆకలి వేస్తుంది, ఏమైనా తిందామని ఇంకొంచెం ముందుకు పోయినాము. ఇక్కడే మనకి కిచెన్ ఉండే. సో ఏమేమి దొరుకుతాయో చూపిస్తాను. నేనేం తిన్నానో కూడా చూపిస్తాను మీకు ఎంత మంచిగా తిన్నానో కూడా చూపిస్తాను. అసలు ఒక కాఫీ తాగినా నేను చెప్పాలనుకోవట్లేదు ఫ్రెండ్స్, కానీ చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు కూడా అలాంటి మిస్టేక్ చేయకండి. మీకు తెలియనివి ఏవి కూడా తినకండి, తాగకండి. వన్స్ మీరు టేస్ట్ చేస్తే అది బాగుంది అంటే నెక్స్ట్ టైం ట్రై చేయండి, అదర్వైజ్ యూ లీవ్ ఇట్. సో ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేయొద్దని నా ఉద్దేశం అనమాట. సో సీదా ఇక్కడికి వెళ్ళినాము. ఇక్కడ మనకి ఎర్లీ మార్నింగే కేక్స్, బిస్కెట్స్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ ఆర్గనైజేషన్ చేశారనమాట. సో సీదా కౌంటర్ దగ్గరికి వెళ్ళిండు ఆంజనేయులు. ఇక్కడ కూడా మనకు అవే ఫుడ్ ఉందన్నమాట, కేక్స్, బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయి. సో మనం ముందు కొంచెం క్యూ ఉంది, అందుకే మనం వెయిటింగ్లో ఉన్నాం. ఇక్కడ మనకి టమాటోలు కనిపిస్తున్నాయి మీకు, టమాటోలు, కీరా, ఆనియన్ రెడీ చేసి పెట్టారు. అంటే వెజిటేబుల్ సలాడ్ తింటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటివి ఉన్నాయి. ఈ కాఫీ తీసుకున్నాము, ఈ బిస్కెట్స్ తీసుకున్నాము. దీనికి ఎంత అయింది తెలుసా, ఈ రెండింటికి కలిపి 7 pounds అయింది. కాఫీ అయితే అసలు మా అమ్మ మింగలేకపోయినా. అసలు నా లైఫ్లో నేను ఇలాంటి కాఫీ తాగలేదు. అసలు ఎంత బ్యాడ్ అంటే బ్యాడ్ ఉంది. అసలు నాకు అస్సలు నచ్చలేదు. కానీ నేను చెప్పిన క్యాపుచినో తీసుకో అంటే ఆంజనేయులు ఏమన్నాడు, వదిలేదు ట్రై చేయి, డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ నేమ్ ఉంది అని చెప్పి తీసుకున్నాడు. కానీ అసలు అమ్మ అంత అసలు హార్డ్ ఉండింది. అసలు నేను తాగలేకపోయినా. కానీ ఫినిష్ చేసిన. వన్స్ మనం తీసుకున్నామంటే దాన్ని ఫినిష్ చేయాలి. నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకోవద్దంటే దాన్ని ఫినిష్ చేసి మనకు దాని ఫీలింగ్ ఎంత తెలుసు. నేను అనుకున్న పైన అలా మనకి థిక్ లేయర్ ఉంటే ఇలానే ఉందేమో మొత్తం అనుకున్నా. ఇలా ఊదగానే తెలిసింది మొత్తం డొల్లా ఏం లేదు, లోపల వస్తుంది వాటర్ అండ్ కాఫీ పౌడర్ ఇచ్చారు చూడండి. అసలు అబ్బా, ఓరు నాయన వీళ్ళకి దండం పెట్టాలరా స్వామి, ఎట్లా తాగుతారో ఏమో. నేనైతే అస్సలు తాగలేకపోయినా. బిస్కెట్ ఇచ్చిరు, అదైతే ఇంకా పిచ్చి. నేను చెప్పలేను అసలు మీకు నా ఫీలింగ్. చూడండి అసలు బ్లాక్ కాఫీ అయినా కొంచెం నయం తెలుసా, అసలు అంతకంటే హారబుల్ ఉండింది. ఈయన అన్నాడు బిస్కెట్ తిను బాగుంటుంది నీకు, బిస్కెట్ అలా ముంచుకో, వాళ్ళు ఎందుకు ఇచ్చారు, డిప్ చేసుకొని తినమని ఇచ్చిరని చెప్పి. అది డిప్ చేస్తే చింతపండు లెక్క పుల్లగా ఉంది. అదొక బిస్కెట్, అదొక కాఫీ, వేస్ట్ అనిపించింది అసలు. కానీ అది అక్కడ ఏదైతే మనం పఫ్ అనుకున్నామో అది బాగుండింది. అంత స్వీట్ లేదు, అంత హాట్ లేదు. సో నార్మల్గా మంచిగా ఉండింది. అదైతే నేను తిన్నా. నాకు ఒక్కసారి డిప్ చేసి తిన్నా. అసలు చింతపండు ఒక పుల్లగా ఉండింది. అస్సలు నచ్చలేదు. కానీ మహానుభావుడు ముందు కూర్చున్నాడు కదా, ఫినిష్ చేయకపోతే ఊరికే గులుగుతాడని చెప్పి ఫినిష్ చేసిన అనమాట. సో నేను అడిగిన, అసలు ఎప్పుడు ఆయన కాఫీ కానీ టీ కానీ తాగడు,
ఒక్క స్పూన్ టేస్ట్ చేయమని అడిగిన. సో ఒక్క స్పూన్ తాగి అసలు బ్యా అంటుండు. చూడండి మీరు ఆయన ఫీలింగ్స్ ఎట్లున్నాయో. ఇగో తాగనని చెప్తున్నా, అడుగుతున్నాను తాగమని చెప్పి, తాగనని చెప్పి అడుగుతున్నా అంటున్నాడు. అలా కలిపి ఒక్క స్పూన్ తీసుకొని తాగింది చూడండి. అట్లుంటుంది. మళ్ళీ తీసుకొని నేను తాగకపోతే, నేను తినకపోతే ఏదైనా నన్ను ఊరికే గులుగుతూ ఉంటాడు అనమాట. డబ్బులు వేస్ట్ చేసామని చెప్పి. అసలు ఎంత అక్వర్డ్గా ఉందో నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. సో దాని గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఫారెన్లో మనకు తెలిసిన ఫుడ్డే తినండి, తెలియని ఫుడ్ తీసుకొని ఇలా వేస్ట్ చేయకండి డబ్బులు. ఖాళీ ఆ బిస్కెట్కి ఆ కాఫీకి 7 pounds అయింది. అంటే 750 రూపీస్ అనమాట. సో ఎందుకు అనవసరంగా 750. ఊతప్పం ఇంకేమైనా నేను టిఫిన్ మర్చిపోతే చెప్పండి ఫ్రెండ్స్, అంటే టిఫిన్ నేమ్ మర్చిపోతే చెప్పండి, యాడ్ చేసుకుందాం. సో అలాంటివి మనకాడ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇది ఉంటుంది. జనాలంతా పిచ్చి పిచ్చిగా తింటారు, చూపిద్దాం అనుకున్నా. కానీ ఎందుకులే, మళ్ళీ వాళ్ళు తినేదాన్ని మనం ఎందుకు చూపించడం అని చెప్పి చూపించలేదు. ఇంకా తినడం అయిపోయింది, లేచిపోదామని డిసైడ్ అయ్యామన్నమాట. చల్ వెళ్దామా ఇక. సో నా వీడియోస్ ఇక్కడ మందు బాటిల్ చూడండి. నా వీడియోస్ ఎవరైతే ఫ్రీక్వెంట్గా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా ఇక్కడ ఉన్న చెట్లన్నీ అయితే మీకు మ్యాక్సిమం నేను చూపించాను, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఎంత ఏమంటారు కాస్ట్ ఉందో కూడా చూపించాను. సో మీకు ఇంకేమన్నా కావాలి, ఇంకేమన్నా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే నాకు మెసేజ్ చేయండి. నేను తప్పకుండా అవన్నిటిని కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. వీలైనంత వరకు నేను నాకు తోచింది, నాకు తెలిసింది నేను మీకు షేర్ చేస్తాను. సో డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో నేను మళ్ళీ మీకు కలుస్తాను. సో అప్పటి వరకు మంచిగా ఉండండి, మంచిగా తినండి, హెల్తీగా ఉండండి, హెల్తీగా తినండి. మీరందరూ కూడా మంచిగా ఉండి నా వీడియోలు చూస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఇంకా ముందు కూడా మంచిగా సపోర్ట్ చేయండి. కొంచెము మానిటైజేషన్కి దగ్గరగా వచ్చింది ఛానల్. సో కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఆ మానిటైజేషన్ కాస్త కంప్లీట్ అయిపోతే కొంచెం నాకు బర్డెన్, నా మైండ్లో స్ట్రెస్ అనేది పోతుందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను అనమాట. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, మంచి మెసేజ్లు పెడుతున్నారు. సో నేను కూడా ప్రతి ఒక్కరికి మళ్ళీ నేను ఏమంటే రిప్లై ఇస్తున్నాను. మీకు ఏమన్నా ఇంకా నా దగ్గర నుంచి ఇండియాని చూడాల్సిందే. ఇండియాలో హైదరాబాద్ కనిపించింది తెలుసా. అసలు అవసరం ఏంటంటే అక్కడ హైదరాబాద్ చూడండి. యా, ఇట్స్ గ్రేట్ ఆఫ్ హైదరాబాద్. మళ్ళీ ఎంతైనా మన హైదరాబాద్ కదా. సో అందుకని చెప్పి మళ్ళీ చూపిస్తాను. హైదరాబాద్ ఉన్న వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి. మీరు కూడా హైదరాబాద్ అయితే హైదరాబాద్ అని పెట్టండి. సో నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట.